అమ్మా వదిన అలేఖ్య ఒకసారి ముగ్గురు రండి, ఈ సోఫాలో కూర్చోండి. అమ్మా మా చప్పుడు చేయట్లే మీరు? అమ్మా రండి, అరే పిలుస్తుంటే కూడా రారు. అటు కూర్చోండి మీరు. ఇవ్వ మీ ఇద్దరు రెండు సోఫాలు వేసినాం నీట్ గా. సోఫాలో ఇద్దరు కూర్చోండి. అమ్మ పెద్దది కాబట్టి కొంచెం అటు కూర్చుంటది. నాకు ఈ స్పేస్ ఇవ్వండి, నాకు ఈ స్పేస్ నాకు కావాలి. సో అమ్మ కూర్చో పెడతాను. నాన్న వీడియో తీస్తున్నాను కదా. శ్రీత నువ్వు వస్తావు ఫ్రేమ్ లోకి. చాలా ఇంపార్టెంట్ సెషన్ నడుస్తుంది ఇక్కడ. మీటింగ్ అంటారా? అసలు ఎందుకు ఈరోజు నువ్వు ఒక కలర్స్ డ్రెస్ వేసుకున్నావు అంటే కూర్చోవాలి. ఇగో నీ ప్లేస్ అది. కలర్స్ పిల్లో దగ్గర కలర్ షర్ట్. ఓకేనా? శ్రీత అడిగినావా? అసలు ఎందుకని అడిగినావా? ఈరోజు ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తో వచ్చినాం నేను మీ నాన్న. అర్థమైనా? ఏం అర్థమైంది? నేనేం చెప్పినా నాకే అర్థం కాలేదు, వీళ్ళకి అర్థం కాదు. అర్థమైంది. ఎందుకు బాబాయ్ అంటుంది. అమ్మా హాట్ సీట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. కాదు అమ్మా బయటికి రాగానే వెంటనే వస్తున్నా. అది నా ప్లేస్ అమ్మా. ఇది ఆల్రెడీ డిసైడ్. ఒకడు ఇది బుక్ చేసుకున్నాం మీరు అని. అది చాలా ఉంది హాట్ సీట్. అటు పోవాలి. ఒక పెద్ద ప్రాబ్లం కి నేను అన్న కలిసి లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకొని ఒక మంచి ఒక సొల్యూషన్ కి వచ్చినాం అన్నమాట. సో అట్లా సొల్యూషన్ తీసుకొని వచ్చినాము. ఆ సొల్యూషన్ ఆ డబ్బా అక్కడ కనిపిస్తున్నా. ఆ డబ్బా జస్ట్ ఫోకస్ ఆ డబ్బా. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే యథావిధిగా మన ఛానల్ ది వెల్కమ్ అని చెప్పేసి. వెల్కమ్ అనేది కామన్ కదా చెప్పేసి. వెల్కమ్ అనేది కామనే కానీ కంటెంట్ ఏంటో తెలియకుండా ఫస్ట్ వెల్కమ్ హాయ్ హలో నమస్తే చెప్పేసి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్. యా అది చెప్పేసి వెల్కమ్ టు హలో చెప్పు. మా బాబాయ్ ఇంకా నాన్న ఏదో సర్ప్రైజ్ తెచ్చి బాక్స్ లా. ఏముంది ఆ బాక్స్ లా చూద్దామా? yes ఈ ప్రోడక్ట్ ని అన్బాక్స్ చేసే ముందు ఒకరు ఒపీనియన్ తెలుసుకుందాం. గెసెస్ ఫస్ట్ నీ గెస్ ఏంటో. ఏముండదు కిచెన్ ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు. కిచెన్ ఐటమ్స్ మీరేమనుకుంటున్నారు? నేను కూడా కిచెన్ అనుకుంటాను, ఎందుకంటే ఆడోళ్ళని మించిన కాబట్టి ఖచ్చితంగా కిచెన్ ఉంటుంది. ఓకే సో నేను వచ్చేసి చాలా రోజుల కిందట ఒకసారి హోమ్ డెకర్ కి సంబంధించిన హాల్లో డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా తెప్పిస్తే బాగుంటుందా అని అనేది అవేమో అనుకుంటున్నా. దీన్ని చూసి గుర్తుపట్టి స్మార్ట్ లైఫ్ అట కాదు. అది ఎట్లుంది చూడడానికి? మెక్ట్యూరింగ్ అంటే మెక్డానల్డ్స్ బర్గర్ చేసే మెషిన్. అబ్బా అబ్బా బర్గరా? ఎందుకు ఏదైనా మెషిన్ అది అందుకని మెక్ట్యూరింగ్ మెక్డానల్డ్స్ బర్గర్ కాదురా. కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఎలాంటి బర్గర్ కాదు ఏం కాదు. సో ఇక్కడ చూస్తున్నా కదా మెక్ట్యూరింగ్ ఇంటెలిజెంట్ లివింగ్ స్మార్టర్ లైఫ్. సో దీని క్యాప్షన్ అన్నమాట. సో ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం ఇది. సో వీళ్ళన్ని గెసెస్ అన్ని కూడా వెళ్ళిపోవాలన్నమాట బయటికి వెళ్ళదు. దీనిలో రెండు ఉన్నాయన్నమాట డబ్బాలు. ఒకటి నీకు ఒకటి కొడలకి. ఓకేనా? ఒకటి మీ ఇద్దరికి. సో ఇది ఏంటి అంటే ఇది ఒక బాక్స్. విచ్ టాయ్? డాలీ. సో ఇది వచ్చేసి సెల్ఫ్ ఎంప్టీయింగ్ స్టేషన్. సో అట్లా ఇదొక ప్రోడక్ట్. అండ్ మెయిన్ ప్రోడక్ట్ ఇదనమాట. ఇది కోసమేనా లేకపోతే ఇంట్లో అందరికి ఉపయోగపడదు? ఇంట్లో అందరికి ఉపయోగపడేది. మీ వల్ల మాకు పని తప్పేది, మా వల్ల మీకు పని తప్పేది. సో ఏదో ఒకటి నాకేదో పని తప్పించి ఇంకేదో బెనిఫిట్స్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు అది కాదు. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాము. అలాగే ఒక నైఫ్ తీసుకురావా? ఇంకా సస్పెన్స్ ఎందుకులే కానీ నేను చెప్పేస్తామా. ఫస్ట్ ఆ పని చేయి. దిస్ ఈజ్ మెక్ట్యూరింగ్ వాళ్ళ రోబో క్లీనింగ్. సో మనం ఎన్నో నుంచో ఎన్నో యాడ్స్ నుంచి ఎంతో మంది అనుకున్నాం, డిస్కస్ చేసుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది తెచ్చుకున్నాం అని చెప్పి మెక్ట్యూరింగ్ వాళ్ళ రోబో క్లీనింగ్.
సో అట్లా మీరు కిచెన్కి సంబంధించింది కాదు, హాల్కి డెకరేషన్ థింగ్ కాదమ్మా, మొత్తం ఇంటికి సంబంధించింది. కొత్త మెంబర్ అయ్యాను మా ఇంట్లో. కొత్త మెంబర్ అయ్యాడా? సో అనడమే కానీ అయితే ఇప్పుడు చూడలేదు ఇది. అట్లా అని కానీ యూఎస్ లో ఎక్కువ యూజ్ చేస్తారు అని అనుకున్నాం కానీ అంటే నువ్వు యూఎస్ కాదమ్మా, నువ్వు యూఎస్ వెళ్తున్నావు కాదు, ఇక్కడ చూడ, ఇక్కడ నేను మాటలు వింటున్నారు. కొత్తోడు వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు గ్లాస్ బియ్యం ఎక్కువ వచ్చింది. కొత్త మెంబర్ యాడ్ అయ్యండి అని చెప్పింది కదా ఇందాక. ఇది అమ్మా, ఈ మెంబర్ కోసము బియ్యం దాంట్లో బియ్యం ఎక్కువ పోసాడు కదమ్మా, నువ్వు అప్పుడప్పుడు కింద పోసే బియ్యాన్ని క్లీన్ చేసేది ఇది. దేవుడా, ఇద్దరు కలిసి రోబో చెయ్యి. మన ఏ సినిమా సలారా? రోబో పిలకలు. మరి ఇవేంటి? రోబో కాళ్ళు. దేవుడా, ఇది రోబో ఫ్యూయల్ సప్లై మెషిన్. సో ఇది ఒక బాక్స్ అయిపోయింది. సో అన్ని బాక్స్లో నుంచి మొత్తం అన్బాక్స్ చేసిన తర్వాత మనకి దీంట్లో ఉన్నవి ఏంటంటే, ఫస్ట్గా కావాల్సింది యూజర్ మాన్యువల్. సో మనకి ఇది ఏంటి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని ఒక మాన్యువల్ అన్నమాట ఇది. సో దాని తర్వాత ఇది తెలుసుగా మీ అందరికి. సో దిస్ ఈజ్ రోబో అన్నమాట. ఇదే మన ఇంటిని మొత్తం శుభ్రంగా చేస్తుంది. దీనికి కావాల్సిన మాప్ బ్రష్ ఇది. సో మనం చూడడానికి ఇదన్నమాట. యా. సో దాని తర్వాత ఇది క్లీనింగ్ బ్రష్, ఏమో సైడ్ బ్రషెస్. మనకు రోబో తిరిగినప్పుడు రొటేట్ అయ్యి కింద మొత్తం సైడ్ బ్రషెస్ అన్నమాట. దుమ్ము మొత్తాన్ని ఇట్లా మనం చీపురు ఇట్లా వేస్తామా అట్లా దగ్గర తీసుకుంటుంది దుమ్ము అంతా తిరిగి తిరిగి. సో దానికోసం అన్నమాట ఇది. సో ఇది ఛార్జింగ్ డాక్. సో దాని తర్వాత దానికి అడాప్టర్ ఇది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ ఎంప్టింగ్ స్టేషన్ అనమాట. సో ఇది చార్జర్ కమ్ సెల్ఫ్ ఎంప్టింగ్ స్టేషన్. మనం దుమ్ము అంతా కలెక్ట్ చేసిన తర్వాత దీంట్లోకి వస్తే అదే దుమ్ము కలెక్ట్ చేసుకుంటుంది. మనం డబ్బా తీసి క్లీన్ అవసరం లేదు. సో అలాంటి ఒక ఫంక్షనాలిటీ వచ్చింది. సో బేసిక్గా ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే మెక్ట్యూరింగ్ S10 ADC. ADC అంటే ఆటో డస్ట్ కలెక్టర్. సో ఇప్పుడు దీన్ని వర్కింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది అమ్మా? ఇప్పుడు వేణి చూసింది అనుకో, వేణి మాటలు ఏముంటాయి? సో అమ్మ వేణి అని వేణి అంటే మా ఇంట్లో మేడ్ అనమాట. సో ఆ పాయింట్ తెచ్చిన ఒకటి చెప్తాను నీకు. సో ముఖ్యంగా మేము ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, సో మా ఇంట్లో ఈ మాపింగ్ స్వీపింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 7 లోపల జరిగిపోతుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు సో బాగా దుమ్ము ఉంటుందని, సాయంత్రం పూట వీళ్ళు కొంచెం కొంచెం ఊడుస్తున్నారు, చేస్తున్నారు అవైలబుల్ ఉంటే వాళ్ళు. సో అది ఎలిమినేట్ చేయడానికి ప్రోడక్ట్ ఆర్డర్ చేసినాము. మధ్యలో మనకి ఎప్పుడైనా దుమ్ము అనిపించినప్పుడు వెంటనే వెళ్ళి ఫోన్లను స్మార్ట్, ఇది చాలా స్మార్ట్ అనమాట. మనం ఫోన్ తో ఆపరేట్ చేయొచ్చు. యాప్ ఉంటుంది, స్మార్ట్ లైఫ్ యాప్, దాంట్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు. అంత బాగుంటుంది ప్రోడక్ట్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. ఇదంతా అన్బాక్సింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇది పక్కన పెట్టేసుకొని ఈ మెషిన్ కి మనం ఈ సైడ్ బ్రషెస్ అనేవి యాడ్ చేసుకున్నాం అమ్మా. ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాం కదా, ఇక్కడ సైడ్ బ్రషెస్. సో ఈ సైడ్ బ్రషెస్ అనేవి దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి మనము. చాలా ఈజీ ఇన్స్టాల్ చేసుకోవడం. జస్ట్ ఇట్లా పెట్టేసి ప్రెస్ చేస్తే ఈ సైడ్ బ్రషెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. సో సో బ్రషెస్ ఇన్స్టాల్ అయిపోయినాయి. దాని తర్వాత మనకి వచ్చేసి షాక్ అబ్జార్బర్ వీల్స్ అన్నమాట. ఈ రెండు. దాని తర్వాత ఇక్కడ ఉన్నది మనకి యూనివర్సల్ క్యాస్టర్ ఆర్ యూనివర్సల్ వీల్ ఇది. సో ఇది మనకు రొటేట్ అవుతుంటుంది అంతా కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ బ్రష్. ఈ సక్షన్ అనేది అంతా కూడా ఎక్కువ డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా దీంట్లోకి వెళ్తుంది. మనం ఇట్లా ఓపెన్ చేసేసి తర్వాత ఇది ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు మనం ఈ బ్రష్ తీసుకొని. సో ఇది దీంట్లో ఇన్స్టాల్. దీంట్లో ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఛార్జింగ్ క్లస్టర్స్ అన్నమాట. సో మనకు ఛార్జింగ్ అయినప్పుడు రివర్స్ తిప్పి పెడితే ఆటోమేటిక్గా ఈ డాక్కి వెళ్ళి
ఈ ఛార్జింగ్ డాక్కి వెళ్ళి ఇక్కడ ప్రెస్ అయిపోతుంది, మనకు ఛార్జింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో దీంట్లో ఒకవేళ ఇది కాదు మనకి సెల్ఫ్ దాంట్లో కావాలంటే ఇక్కడ వెళ్ళి ప్రెస్ అయిపోతుంది అన్నమాట ఇది. సో ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసి సో అట్లా మనకి ఛార్జింగ్ అవుతుంది. సో దీన్ని స్టార్ట్ చేయడం ఎలాగంటే ఇంకొకటి చూపించలేదు, కరెక్ట్ నువ్వు ముట్టుకున్న వాడికి వచ్చేసాను నాకు. సో ఇక్కడ ఉంది కదా, సో మనకి దీంట్లో ఈ డస్ట్ కలెక్టర్ ట్రే అన్నమాట ఇది. సో మనకి దీంట్లో అంతా డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రష్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా. సో ఇవన్నీ ఫిల్టర్స్, ఇక్కడ ఉన్నది ఒక ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ నుంచి డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది, ఫైన్ డస్ట్ అంతా 240 ml డస్ట్ అయితే కలెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది దీంట్లో మనము మాపింగ్ చేసుకోవడానికి మనకు వాటర్ అవసరం ఉంటాయి కదా, ఇది ఓపెన్ చేసి దీంట్లో వాటర్ పోసుకోవాలి. సో దీంట్లో ఎలాంటి ఫినాయిల్ కానీ తర్వాత మనము ఫ్లోర్ క్లీనర్స్ కానీ ఇవన్నీ వేయకూడదంట. సో ఓన్లీ వాటర్తో క్లీన్ చేయాలి. అండ్ మీకు కావాలి దీంట్లో వేయకూడదంట ఎలాంటి, ఎందుకంటే ఈ మెషిన్ దాంట్లో ఉన్న హార్డ్ సబ్స్టెన్స్ అన్ని కూడా వెళ్ళిపోయి మెషిన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలాంటి లిక్విడ్స్ వేయకండి. మెక్ట్యూరింగ్ వాళ్ళది ఈ సొల్యూషన్స్ దొరుకుతాయి. సో ఆన్లైన్ అవి అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అవి మాత్రం ఆర్డర్ చేసుకొని దీంట్లో యూజ్ చేయొచ్చు అంటమ్మా. సో అట్లా అన్నమాట. సో మీకు ఈ ప్రోడక్ట్ పేరు ఏంటో అర్థమైంది ఇప్పుడు? మెక్ట్యూరింగ్ S10 ADC రోబో వాక్యూమ్ క్లీనర్. సో అట్లా. సో ఆటో డస్ట్ కలెక్టర్ ADC అంటే సో మళ్ళీ ఈ ట్రే మనం ఈ రోబో మనం ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలి. హలో రోబో, మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దీన్ని. సో మొత్తం ఈ మెషిన్కి వచ్చిన డబ్బాలనే మూలకి వేసేసినాం అక్కడ. ఫస్ట్ ఇది ఇక్కడ పై ముందుకి. సో ఇది పవర్ బటన్, ఇది హోమ్ బటన్ అన్నమాట. అండ్ మెయిన్గా మనకి దీంట్లో ఈ రోబోటిక్ ఫీచర్స్ ఇవన్నీ స్టార్ట్ కావడానికి కారణం ఇది. సో ఇదేంటంటే లేజర్ అనమాట. ఈ లేజర్ రాడార్ ఉంటుంది దీంట్లో. ఈ లేజర్ అంతా కూడా, ఈ రాడార్ అంతా కూడా ఏం చేస్తుందంటే మొత్తం మన ప్లేస్ ఇల్లంతా కూడా మొత్తం రాడార్ తోని దాన్ని క్యాప్చర్ చేసేసి ఏ మూల ఎంత ఉంది సో అట్లా అంతా క్యాప్చర్ చేసుకుంటది. చాలా స్మార్ట్ ఫీచర్ అన్నమాట ఇది. సో అట్లా ఇది స్టార్ట్ అవుతుంది. సో మనం లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ బటన్ అనేది 3 seconds కంటే ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి పవర్ బటన్ ఆన్ అయిపోతుంది ఇది. సో దాని తర్వాత దీన్ని స్టార్ట్ ఎలా చెయ్యాలి అంటే మనం కింద పెట్టుకొని, అండ్ ఇంకొకటి తెలుసా, ఈ సో అట్లా వెల్కమ్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ఏంటి అంటే ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. మనము ఇప్పుడు యాంటీ ఫాల్ ఫీచర్ సెన్సర్ ఉందన్నమాట. సో మనం టేబుల్ కూడా క్లీన్ చేయడానికి పెట్టచ్చు దీన్ని. సో హైట్ లో పెట్టాం ఒక టేబుల్ క్లీన్ చేయడానికి. సో మనం ముందుకెళ్ళి టేబుల్ మీద పెట్టేసి క్లీన్ కొట్టేస్తే ఎడ్జెస్ వరకు వెళ్ళి వచ్చేస్తుంది. సో యాంటీ ఫాల్ కింద పడదు, ఆ సెన్సర్స్ ఉంటాయి, అది ఆపేస్తుంది అనమాట. సో చుట్టూ ఉంటుంది, మొత్తం అయిపోతుంది క్లీన్ అయిపోయిన తర్వాత. ఎడ్జ్ డిటెక్టర్ ఉంటుంది. మనకు చాలా స్మూత్ క్యాస్టర్స్ ఉంటాయి దీనికి, వీల్స్ అన్ని కూడా. అండ్ కార్పెట్స్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది అంట. కార్పెట్ మీద కూడా వెళ్ళిపోయి క్లీన్ చేసుకుంటుంది అంటే. ఇది ఫ్లోర్, ఎలాంటి ఫ్లోర్స్ అయినా కూడా, వుడెన్ ఫ్లోర్, టైల్స్, మన మార్బుల్ గ్రానైట్స్, దాని తర్వాత కార్పెట్స్, ఇలా అన్నింటి మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్, అదే క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఎందుకు ఆర్డర్ చేసుకోవాలి ఇది అని అంటే, ఫస్ట్ థింగ్ చాలా స్మార్ట్. సో మనకున్న దానికంటే ఎక్కువ మన చేయి వెళ్ళే గ్యాప్లలో కూడా వెళ్ళని గ్యాప్లలో కూడా వెళ్ళిపోతుంది మనం వంగి. సో మన టీవీ కింద గ్యాప్ ఉంది, అక్కడ వెళ్ళిపోయి క్లీన్ చేసుకొని చేస్తుంది. ఇది పడుతుంది కాబట్టి హైట్, అంటే వెట్ కూడా ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో ఏంటంటే డ్రై అండ్ వెట్ బోత్ మనం వాటర్ వేసుకొని మాపింగ్ రెండు సైమల్టేనియస్ చేయొచ్చు. లేదంటే మొత్తం డస్ట్ క్లీన్ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకొని ఓన్లీ మాప్ చేయి ఇప్పుడు అని చెప్పొచ్చు. దాని వెంబడి అసలు తిరగడం కాదు, ఒక్కసారి సెటప్ చేసి అక్కడ పెట్టేసాం అనుకో, నువ్వు డైరెక్ట్ ఎక్కడంటే కూర్చొని నువ్వు బయట ఉన్నావు, ఇంటికి వచ్చే వరకు ఇది క్లీన్ చేసేయాలి. మంచి దాన్ని టైం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట. 4 o'clock వరకు ఇంటికి వస్తావు నువ్వు, 3 o'clock స్టార్ట్ చేయండి క్లీనింగ్ అని సెట్ చేసి టైమర్ కూడా పెట్టచ్చు. 3 o'clock కి ఇది ఇల్లంతా క్లీన్ చేసుకుంటది మొత్తం అంతా క్లీన్ చేసి. బయట నుంచి రిమోట్ కాదు, అదే చెప్తున్నా, షెడ్యూల్ ఫోన్ లో స్మార్ట్ యాప్ తోని ప్లాన్ చేసేపోతుంది. సో మనం దీన్ని షెడ్యూల్ టైం పెట్టుకొని మనము పెట్టేసుకుంటే ఆన్ చేస్తే సూపర్ అయిపోతుంది అనమాట. సో ఫోన్ అంటున్నావు కాబట్టి మన నెట్వర్క్, మన వైఫై కనెక్షన్ ఉందో దాంతో దీని డివైస్ ని అనేది సెటప్ చేయాలి, ఐ మీన్ పేరప్ చేయాలి. పేర్ చేసుకున్న తర్వాత నీ నెట్వర్క్ లో ఉన్న ఫోన్ల నుంచి దీన్ని రన్ చేసుకోవచ్చు. నువ్వు ఈ నెట్వర్క్ పరిధిలో లేవు, దూరం ఉన్నావు, షెడ్యూల్ టైమర్ ఈ రోజు 3 o'clock కి ఈవినింగ్ దీన్ని క్లీన్ చేయండి అని చెప్పి 3 o'clock కి టైమర్ సెట్ చేసి వెళ్ళిపోవాలి.
సో ఇది మెమరైజ్ చేసుకొని 3 కాగానే బయటకు వచ్చేసి ఇది క్లీన్ చేసుకోవాలి. రూమ్ క్లీన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటది? మనం రూమ్ సైజ్ బట్టి డిపెండ్ ఉంటుంది కదా. మనం మన ఇంటిని మొత్తం ఫస్ట్ అంతా ఇది మ్యాపింగ్ చేసుకుంటది. మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చేసి చూద్దాం. మనము ఏం చేద్దామంటే 4 వారాలు వాడదాం, వాడి మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఒక పాజిటివ్ రివ్యూ ఇవ్వాలి కదా. మన రివ్యూ మనకి ఎట్లా అనిపించింది అని 4 వీక్స్ దీన్ని వాడి మా ఇంట్లో అందకంటే ఎక్సైటెడ్ శ్రీత ఉంది ఇక్కడ. రోబో రోబో వచ్చింది. స్టార్ట్ చేద్దాం రోబోని. ఓకే సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దీన్ని. అమ్మా. సో ఇక్కడ మనం ఫస్ట్ యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ లైఫ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ మెక్ట్యూరింగ్ ప్రోడక్ట్ అనేది దీంట్లో మనము వైఫై నెట్వర్క్ సేమ్ నెట్వర్క్ని కనెక్ట్ చేసుకొని దీన్ని పేరప్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తే మన దీంట్లో స్కెడ్యూల్ ఇందాక చెప్పినట్టు దీంట్లో స్కెడ్యూల్ చేసుకోవచ్చు. తర్వాత రూమ్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మ్యాప్ వచ్చేస్తుంది. సో డస్ట్ కలెక్షన్ దీంట్లో ఏంటి అంటే సింగిల్ టైం చేయాలా, లేదంటే స్వీప్ చేసినాక 2 times డస్ట్ కలెక్ట్ చేసుకోవాలా, 3 times చేసుకోవాలా, 4 times. సో ఇలా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత మన దీంట్లో వాయిస్ అండ్ వాల్యూమ్, ఈ తర్వాత రిమోట్ కంట్రోల్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మన డివైస్ గురించి తెలుసుకోవాలంటే డివైస్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేస్తే దీనిలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి, డివైస్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా క్లీనింగ్ ప్రిఫరెన్సెస్. ఇది చూస్తే సో ఇందాక చెప్పాం కదా మాప్ చేసుకోవచ్చు, స్వీప్ చేసుకోవచ్చు అండ్ బోత్ సైమల్టేనియస్గా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ ఆప్షన్ వస్తే ఓన్లీ స్వీపింగ్ చేస్తుంది, ఇది ఓన్లీ మాపింగ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్వీప్ అండ్ మాప్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ప్రిఫరెన్సెస్. అండ్ సక్షన్ పవర్ అండ్ ఆల్సో ఈ వాటర్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. సో మనం ఒక్కసారి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఈజీ టు అండర్స్టాండ్, సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ అనమాట, మీరు మొత్తం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా కమాండ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మనం ఇదేంటంటే ఈ స్విచ్ ఏంటి అంటే ఇది ప్రెస్ చేస్తే మన ఈ ఏదైతే మెషిన్ ఉందో వాక్యూమ్ క్లీనర్ ఉందో ఇది ఛార్జింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఆటో ఛార్జ్ కదా, అది కూడా చూపిస్తాను నీకు ముందు వీడియోలో. అండ్ ఇది కొడితే మనకి క్లీనింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో దీంట్లో చూస్తే మనకి స్మార్ట్ క్లీనింగ్ ఉంటుంది, సెలెక్టెడ్ జోన్ క్లీనింగ్ ఉంటుంది అండ్ కాన్ఫిగర్డ్ జోన్ క్లీనింగ్ ఉంటుంది. సో ఇవేంటి అని అంటే మనం మొత్తం మ్యాపింగ్ అంతా చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ వీడియోలో చూపిస్తాను మ్యాపింగ్ ఎలా చేసుకుంటుంది అనేది. సో మ్యాపింగ్ చేసుకున్న తర్వాత రూమ్ వైజ్ డివైడ్ చేస్తుంది ఇది. సో ఏ రూమ్ క్లీన్ చేయాలి అంటే పర్టికులర్గా కిచెన్ ఒక్కటే క్లీన్ చేయాలి అని అంటే దాంట్లో జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇదనమాట మనకి యాప్. చాలా ఈజీ, చాలా యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది యాప్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఈ రోబో వాక్యూమ్ క్లీనర్కి ఉన్న లేజర్ రాడర్ని ఉపయోగించి వీళ్ళంతా కూడా నీట్గా మ్యాపింగ్ చేసుకుంటుంది. సో దీంట్లో ఒక మెయిన్ ఫీచర్ ఏంటి అని అంటే మల్టీ సర్ఫేస్ క్లీనింగ్ అనమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ దీని గురించి. సో ఎక్కడి నుంచైనా ఏ ఫ్లోర్లో అయినా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఏదర్ ఇట్ మే బి వుడెన్ ఫ్లోర్, టైల్ ఫ్లోర్ లేదా మార్బుల్స్, కార్పెట్ చూస్తున్నారు కదా. సో చాలా ఈజీగా అనేది ఎక్కడికంటే అక్కడ యాక్సెస్ వెళ్ళిపోతుంది. సో మనకి ఇప్పుడైతే కంప్లీట్గా ఆల్మోస్ట్ 90% ఇల్లంతా కూడా మ్యాప్ చేసుకొని ఇలా రూమ్ వైజ్గా డివైడ్ చేస్తుంది అనమాట. కిచెన్, బెడ్రూమ్, హాల్ లాగా. ఇది వచ్చేసి మనకి 8500 PA సక్షన్ పవర్తోని అండ్ 6400 mAh బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. విచ్ కెన్ రన్ అప్ టు 300 minutes ఆన్ ఫుల్ ఛార్జ్ బై కవరింగ్ 4000 SFT ఏరియా. అలా వెంటనే ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తుంది. సో దీంట్లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటి అంటే ఆటో ఛార్జింగ్ కెపబిలిటీ. సో దీంట్లో ఎప్పుడైతే మనకి మెషిన్ ఛార్జింగ్ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా అదే డాక్ ఎక్కడో డిటెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి ఛార్జింగ్ చేసుకుంటుంది అనమాట. సో అండ్ ఛార్జ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసిందో అక్కడి నుంచి సో మళ్ళీ క్లీనింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చిన ఫీచర్ ఇది. ఇది మనకి ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ చేసేసింది, చూసింది ఇందాక మీరు. సో యాక్చువల్ డస్ట్ అంతా కలెక్ట్ చేసిందో చూద్దాం దీంట్లో. సో మనం ఫస్ట్ మాన్యువల్ డస్ట్ కలెక్టర్ చూద్దాం ఎంత డస్ట్ కలెక్ట్ చేసింది అనేది. ఆల్రెడీ ఫిల్టర్స్ మొత్తం దుమ్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నాం కదా. ఇంత డస్ట్ అయితే అది కలెక్ట్ చేయగలిగింది ఇంట్లో నుంచి. సో దిస్ ఇస్ ద డస్ట్ వాట్ ఇట్ హ్యాస్ కలెక్టెడ్. అడిగిరు ఇందాక అమ్మమ్మ వాళ్ళందరూ, మా అమ్మమ్మ అడిగినరు డస్ట్ క్లీన్ చేసిందా లేదా అని చెప్పేసి. సో చూసినాం కదా ఇంత డస్ట్ క్లీన్ చేసేసింది ఇది. సో ఇప్పుడు దీన్ని మనము బయట వెళ్ళి దులిపేసుకుంటే అయిపోతుంది అనమాట. చూద్దారమ్మా
దీని డస్ట్ ఇగో ఈ చెత్త మొత్తం ఇది ఇగో చూసినావా ఎంట్రికలు కూడా క్లీన్ చేసి ఇంత డస్ట్ అయితే క్లీన్ చేసింది మొత్తం. డీప్ క్లీన్. సో టేబుల్స్ కింద సూపర్. ఇప్పుడు చూసారు కదా ఈ ఫిల్టర్స్ కి వీటికైతే డస్ట్ అయితే కలెక్ట్ చేసుకుంది. సో మనం దీంట్లో మనం తీసుకుంది ఇది ఏడీసీ మోడల్ కాబట్టి ఆటో డస్ట్ కలెక్టర్ మోడల్ తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి మాన్యువల్ గా ఒక్క నిమిషం అమ్మా ఇది వచ్చేసి మాన్యువల్ గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇట్లా చేసుకోవాలి. లేదు మనం ఆ మెషిన్ తోనే మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా అదే డస్ట్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది మళ్ళీ సేమ్ ప్లేస్ లో దీన్ని పెట్టేసుకొని చూసింది ఛార్జింగ్ డాక్ తో పెట్టి మనం ఛార్జ్ అయ్యింది చూసినాం కదా. సో ఇప్పుడు ఈ ఏడీసీలో కూడా ఛార్జ్ ఉంటుంది కదా. సో అది చూద్దాము. సో దాంట్లో ఏంటంటే ఈ రెండు వెళ్ళి ఇది టచ్ అవుతుంది అన్నమాట వీటికి. సో ఇప్పుడు ఇది పెట్టి చూద్దాం మనము ఎట్లా ఛార్జింగ్ అనేది అవుతుంది అండ్ ఆటో డస్ట్ ఎట్లా కలెక్ట్ చేసుకుంటుంది. రోబో క్లీనర్ పుణ్యమా అని మా పాప హాయిగా పడుకోగలుగుతుంది బండలు. మనకి దీంట్లో 2 ఛార్జింగ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఒక డాక్ స్టేషన్ ఇందాక చూసాము, ఇది సెకండ్ అనమాట. దీంట్లో ఇప్పుడు ఛార్జింగ్ చేసుకుంటుంది. డస్ట్ కలెక్షన్ డస్ట్ కొట్టినావా? డస్ట్ కొట్టలే కుట్టారా? ఈ కలెక్ట్ చేసుకున్న డస్ట్ అంతా కూడా పైన ఈ వైట్ బ్యాగ్ ఉంది కదా దాంట్లో అయితే ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో అది మనం ఒక 3-4 టైమ్స్ డస్ట్ సక్షన్ చేసుకున్న తర్వాత తీసేసి ఆ బ్యాగ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అబ్బో చెప్తాను మేడం, ఒక్క నిమిషం ఆగండి. సరే ఫస్ట్ క్వశ్చన్ అంటే దాన్ని అడుగు, ఏం అడగాలనుకుంటున్నావు? సో నీకు మెక్ట్యూరింగ్ వాళ్ళ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఎట్లా అనిపించింది? స్పైడర్ లాగానా? అదేంటే అంటే అది యూస్ఫుల్ ఏంటి అసలు? ఇట్లా పాకుతూ ఇల్లంతా తిరిగేది కదా, దాని వే ఆఫ్ థింకింగ్ అనేది అదనమాట. సో ఎట్లా ఉంది? మంచిగా ఉందా ప్రోడక్ట్? అది నచ్చిందా నీకు? నచ్చిందా నీకు? అవుతుంది ఛార్జింగ్ ఆల్రెడీ. ఇక్కడ నెంబర్ ఏముంది చూడు, అక్కడ నెంబర్ ఏముంది? 92 29 కాదు, అది 100 అయినాక తీద్దాం. యా. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ క్వశ్చన్ అడదాం, నువ్వు కాముండు. సో అసలైన స్ట్రెస్ రిలీఫ్ నేను ఇచ్చిన మీకు. సో ఒక పని నుంచి ఒక విముక్తిని కొంచెం ఇచ్చిన కదా. ఈ మెక్ట్యూరింగ్ S10 ఏడీసీ వాక్యూమ్ క్లీనర్, రోబోట్ వాక్యూమ్ క్లీనర్ మీకు ఎట్లా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్? చూసినాం కదా ఇల్లంతా కూడా. ఫస్ట్ అయితే ఆల్రెడీ ఇల్లు క్లీన్గానే ఉండే, క్లీన్గా ఉన్నప్పుడే మేము దాన్ని ట్రై చేస్తున్నాం. అయితే నేను అనుకున్నా డెఫినెట్గా డస్ట్ రాదు అని, కాకపోతే చాలా డస్ట్ వచ్చింది. అంటే ఏంటంటే అది డీప్ క్లీనింగ్ చేస్తుంది అని అర్థం. అది చాలా బాగా అనిపించింది. అంటే అది మూలలో ప్రతి కార్నర్స్ లో పోయి క్లీన్ చేసింది. ఆల్రెడీ పనమ్మాయి తుడిచేసింది ఈ రోజు. మనకి తవ్వకాల్లో ఒక టాబ్లెట్ కూడా దొరికింది తవ్వకాల్లో. మూలకి వెళ్ళి క్లీన్ చేస్తుంది కాబట్టి చాలా డస్ట్ ని తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటకల్ నాకు అస్సలు నచ్చదు. ఇంట్లో ఆ ఎంటకల్ని మొత్తం తీసి పడేసింది. నాకు అందుకే చాలా బాగా నచ్చింది. ఎక్కడ హెయిర్ వస్తుందో ఎక్కడ ఉంటే చిరాకు పడుతుంటది. కార్పెట్ చాలా బాగా క్లీన్ చేసింది. కార్పెట్ నేను తిన్నాను సేపు కూడా నాకు కొంచెం చుట్టూ ఏమున్నాయని చూసుకుంటా. సో ఇది ఇట్లాంటివి ఉంటే పర్ఫెక్ట్. సో అంతేగా అంతేనా? అంతే. F4 వీళ్ళు F4 చేస్తారు సినిమా ఇక్కడ. అంతే అంటవా? బట్ చాలా ఎవరైనా ప్రొడ్యూసర్లు ఉంటే మాత్రం చెప్పండి. ప్రొడ్యూసర్లు ఉంటే చెప్పండి. ఇక్కడ యాక్టర్లట మేము ముగ్గురము, మాతో పాటు శ్రీకాంత్. నేను కెమెరామెన్, డైరెక్టర్ అంతా. మా మామ మా బావ కూడా ఉన్నారు. వాళ్ళు F4 అన్నప్పుడు మన ముగ్గురం శ్రీకాంత్. అసలు మామ పర్ఫెక్ట్ సెట్ అయితే ఎంత ఎందుకే కాడు అప్పుడు వీళ్ళు కమెంట్లు పెడతారు. కాదు మీకు అర్థమైంది. అప్పుడు వీళ్ళు
అట్లా కాదు మామయ్య. అంటే ఆయన కూడా సేమ్ ఇలానే ఉంటాడు కాబట్టి కొంచెం సెట్ అవుతుంది. శ్రీకాంతే ఇప్పుడు మామయ్య చంద్రకాంత్ అంతేగా టైప్ అన్నమాట. సో మొత్తంగా అయితే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్, చాలా బాగా నచ్చింది అయితే మీకు. థ్యాంక్స్ చెప్పండి నాకు చందనకి. చాలా థ్యాంక్స్ ఇద్దరికి, చిన్నోడు పెద్దోడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకంటే ముందు మెక్ట్యూరింగ్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పండి. ఆల్రెడీ వీళ్ళు చెప్పేశారు కదా. ఇంకా ఇప్పుడు మెక్ట్యూరింగ్ వాళ్ళు ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ పైన 10 years మోటార్ వారంటీతో పాటు 1+1 year ప్రోడక్ట్ వారంటీ అయితే ఇస్తున్నారు. మేమైతే ఒక 3 to 4 weeks నుంచి ఈ ప్రోడక్ట్ అయితే వాడుతున్నాము. మాకు చాలా బాగా నచ్చింది. సో ఐ హైలీ రికమెండ్ దిస్. సో ఎవరైతే డైలీ క్లీనింగ్ నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఇది. సో దీని డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పర్చేసింగ్ లింక్ అండ్ ఆల్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.